కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో ఒక అతను ఈ పేరు మీద అకౌంట్ క్రియేట్ చేసిండు. ఇది అసలు ఎందుకు క్రియేట్ చేసింది, దీని వెనక ఏంటి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన సూర్యకాంత్ గారు ఏమన్నారంటే, రీసెంట్గా కోర్టులో ఏదో డిస్కషన్ జరిగేటప్పుడు ఒక అడ్వకేట్తో మన దేశంలో ఉన్న యంగ్స్టర్స్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళు కాక్రోచెస్ లాంటి వాళ్ళంట. ఎందుకంటే వీళ్ళు జాబులు రాక ఏదో ఒక విధంగా మీడియాలోనో సోషల్ మీడియాలోనో లేకపోతే ఆర్టీఐ యాక్టివిటీస్ లాగా అవుతారు, చాలామందిని ఇబ్బంది పెడుతున్నారంట. ఇది ఆయన ఎందుకు అన్నాడే సందర్భం అంటే, ఏదో ఫేక్ డిగ్రీ ద్వారా చాలామంది సీనియర్ లాయర్స్ జాయిన్ అవుతున్నారు. సో ఆయన అనిన ఈ మాట విని అభిజిత్ అనే అతను ఎక్కడైతే వేరే దేశంలో ఎంఎస్ చేస్తున్నాడో, ఆయన ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో 2 yearsగా ఉన్నాడంట మెంబర్గా. దాని తర్వాత బయటకు వచ్చేసిండు. ఆయన హర్ట్ అయ్యిందంట. హర్ట్ అయ్యి ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ పెట్టి ఈ పేరు మీద దాంట్లో ఒక లింక్ షేర్ చేసిండు. దాంట్లో ఏం పెట్టిందంటే, ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో, ఎవరైతే బాగా లేజీ ఉంటారో, ఎవరైతే ఎప్పుడు వీడియోస్ని స్క్రాల్ చేస్తూ చూస్తుంటారో, ఎవరైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా అడగటానికి రెడీగా ఉంటారో వాళ్ళు మాత్రమే దీంట్లో ఈ అకౌంట్లో జాయిన్ అవ్వండి అన్నాడు. ఇది పెట్టిన వెంటనే మొదటి రోజు దీనికి 25,000 మంది ఫాలోవర్స్. ఈరోజు అంటే వారం తర్వాత 21.7 million ఫాలోవర్స్. ఎందుకు ఇంతమంది ఈ అకౌంట్కి సపోర్ట్ చేస్తున్నారు ఏంటంటే, గవర్నమెంట్ వల్ల ఎంతోమంది నష్టపోవడం వల్ల వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి జాబులు లేక, ఇంత చదువుకున్న డిగ్రీలు ఉన్న సర్టిఫికెట్ ఉన్నా కూడా డబ్బులు ఇస్తేనే జాబ్ ఇస్తాము అనే సిస్టమ్ వల్ల ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం లేక మనకు ఒక అకౌంట్ క్రియేట్ అయింది. ఈ మూమెంట్ ద్వారా మనం ఈ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి అందరు ఈ ఛానల్ని ఫాలో అవుతున్నారు. కానీ ఇది ఒక ఎలక్షన్లో నిలబడే పార్టీ కాదు. సో ప్రస్తుతానికైతే ఇది ఒక మూమెంట్ లాగే ఉంది సోషల్ మీడియాలో. ఇది మీ నిజంగా ఎలక్షన్లో నిలబడి ఒక పార్టీ పెడతామనే కాన్సెప్ట్ అయితే ఏం కనబడట్లేదు. సో ముందు ఏం జరుగుతుంది చూడాలి. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ ఈ అకౌంట్ని బ్లాక్ చేసింది, కానీ మళ్ళీ ఆయన వేరే అకౌంట్ ద్వారా మళ్ళీ పెట్టిండు. సో ఇదైతే అప్డేట్ అండి. మళ్ళీ దీని గురించి అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను. సో నా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో. థ్యాంక్ యూ.